హలో ఇయర్స్, ఈరోజు మరికొన్ని కొత్త పదాలు నేర్చుకుందాము. ఊల్దయాన్. ఈ జీ పైన ఒక తలకట్టు. ఆ లెటర్ని ఎట్లా చదవాలి అంటే దీర్ఘంలాగా చదవాలి. ఆ దీర్ఘాన్ని దేనికి అప్లై చేస్తాము అంటే దానికి ముందు ఉండేటువంటి లెటర్తో దాన్ని కలిపి పలుకుతాము. ఈ ఉన్నదనుకోండి, అది ఈ కింద చదవాలి. ఏ ఉన్నది అంటే ఏ అలా అన్నమాట. ఇక్కడ యు ఉన్నది కాబట్టి ఊల్ దయాన్ అంటే గర్జించడము లేదా అరవడము లేదా పెద్ద పెద్దగా కేకలు వేయడము. ఇంకా ఎవరైనా బాధతో అరవడము. మొత్తం మీద ఏమంటారు, హై పిచ్లో ఉండేటువంటి స్వరము అని. ఊల్ దయాన్. ఊర్ బొజాయ్. బొజాయ్ అంటే పురుగు అని లేదా కీటకము అన్న అర్థం కూడా వస్తుంది. ఊర్ బొజాయ్ అంటే అక్షింతల పురుగు. అలాగే ఇంకొక బొజాయ్ ఉన్నది నేను చూసింది. ఏంటి అది? అతిష్ బొజాయ్. అతిష్ అంటే వేడి లేదా మంట లేదా వెలుతురు అట్లాంటి అర్థాలు వస్తాయి. అతిష్ అంటే ఫీవర్ అన్న జ్వరాన్ని కూడా అతిష్ అంటారు. ఈ అతిష్ బొజాయ్ అంటే మిణుగుడు పురుగు. అది రాత్రిలో వెలుతురు చూపిస్తూ ఉంటుంది కదా, అలా మిణుకుమంటూ వెలుగుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు దాన్ని అతిష్ అన్నారన్నమాట. అతిష్ బొజాయ్ మిణుగుడు పురుగు. ఓ రమేష్ అంటే ఏదైనా ఒక ఆలోచన అప్పటికప్పుడు రావడం, టక్కనే గంట కొట్టినట్టు. ఒరాష్ వెనకాల పడ్డము లేదా ఎవరినైనా టార్గెట్ చేసి కొంచెం విసిగించేటట్టు మాట్లాడటము అన్నమాట. ఇది ఎక్కువ నేను ఉరాష్మా బెనిమ్లే లేదా ఉరాష్మా ఓనిన్లే అన్న డైలాగ్స్ ఎక్కువ సీరియల్స్లో వింటూ ఉంటాను. అంటే నువ్వు అస్మాను వాడు వెనకాల పడొద్దు లేదా ఆమె వెనకాల పడొద్దు లేదా ఆమెని విసిగించొద్దు, అట్లాగా అర్థం వచ్చేటట్టుగా. లేదా ఉరాష్మా బెనిమ్లే అంటే నన్ను విసిగించకు అని. అలాగే ఎవరైనా ఫ్రెండ్స్ వస్తారు లేకపోతే బంధువులు వస్తారు అని అన్నప్పుడు వాళ్ళ కోసం ఇది చేయాలి అది చేయాలి అనుకుంటూ దాని వెనకాలే ఆ పని అయ్యే వరకు వాళ్ళు నిద్రపోరు, చూసారా? అప్పుడు కూడా దాన్ని ఉరషరియోరం అంటారనమాట. అంటే నేను దీని వెనకాలే పడ్డాను అంటే ఈ పని వెనకాలే పడ్డాను అన్నట్టు. ఊర్లు అంటే శుభప్రదమైన అంటే ఏదైనా గృహప్రవేశము లేదా ఏదన్నా ఇంకా షాప్ ఓపెనింగు అలాంటి శుభకార్యాల టైంలో వాళ్ళు హయ్యర్లీ ఊర్లీ ఓల్సున్ అని ఒక ఏమంటారు, ఇప్పుడు ఎవరైనా పాస్ అయితే కంగ్రాచులేషన్స్ ఎలా చెప్తారో అలాగే ఇలాంటి ప్రోగ్రాములు జరిగినప్పుడు వాళ్ళు మీరు చేసే ఈ పనులు మీకేమీ అడ్డంకులు రాకుండా ఉండాలి అని, లేదా శుభం ఏమంటారు, షాప్ ఓపెనింగ్ అనుకుంటే ఆ షాపులో మీకు నష్టం రాకుండా మీకు ఎప్పుడు లాభాలే రావాలి అన్నట్టు దీవించడము అని వస్తుంది లేదా ఆకాంక్షించడము అని వస్తుంది. దాన్ని హయ్యర్లీ ఊర్లీ ఓల్సున్ అంటారు. ఇక్కడ ఊర్లు అంటే శుభప్రదమైన.
ఒరాత్మక్ అంటే బాధించడం లేదా బాధ పెట్టడం. ఇంగ్లీష్లో సఫరింగ్ అని చెప్తారన్నమాట. ఓరమక్ అధిగమించు లేదా అనుభవించు. అధిగమించడము అంటే ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని దాటి వాళ్ళు బయటకు వచ్చినప్పుడు ఈ కష్టాన్ని మేము ఇన్ని కష్టాలు పడ్డాము, ఈ కష్టాలని అధిగమించి లేదా ఆ కష్టాలని దాటుకుని ఇదిగో ఇప్పుడు ఇలా ఉన్నాము అని చెప్తారు చూసారా, అది అధిగమించడము. అలాగే అనుభవించడము అంటే దాన్ని ఏదన్నా ఒక కష్టం వచ్చినప్పుడు దాన్ని చవి చూడడము అని వస్తుంది. లేదా ఎవరైనా ఒక ట్రీట్మెంట్కి వెళ్తున్నప్పుడు ఆ ట్రీట్మెంట్ని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నారు అన్నట్టుగా కూడా చెప్పొచ్చు. హీఈస్ గోయింగ్ అండర్ ట్రీట్మెంట్ అంటారు చూసారా, అంటే అతను ఆ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాడు అన్నట్టుగా, అంటే దాన్ని అనుభవించడం అన్నట్టుగా ఇక్కడ అర్థం వస్తుంది. ఉలుస్ అంటే దేశం. ఉల్సాల్ తాతిల్ అంటే జాతీయ సెలవు దినము. ఇక్కడ తాతిల్లు అంటే సెలవు అని వస్తుంది. అలాగే ఎవరైనా వెకేషన్కి బయటికి వెళ్తూ ఉంటారు చూసారా, అంటే సరదా కోసం తిరగడము, అలాంటి దాన్ని కూడా తాతిల్ గిదియోరం అంటారు. అంటే నేను అలాగా సరదాగా వెకేషన్ కోసము బయటికి వెళ్తున్నాను అని చెప్పడానికి తాతిల్ గిదియోరం అంటారు. ఉలాష్మాక్ అంటే అందుబాటులో ఉండడము లేదా చేరువలో ఉండడము, అట్లాగా. ఈ ఉలాష్మక్ అన్న దాంట్లో ఎట్లా వస్తుంది, ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు ఫోన్లో మనకి చెప్తూ ఉంటారు వీళ్ళు మీకు అందుబాటులో లేరు అని. అలాగా కాకుండా అందుబాటులో ఉన్నప్పుడు వాళ్ళు వెంటనే కాల్ కనెక్ట్ చేసేస్తున్నారు కాబట్టి ఆ అందుబాటులో ఉండడాన్ని ఉలష్మక్ అంటారు. ఉలషిల్ మాజ్ అంటే అందుబాటులో లేకపోవడము లేదా దొరకపోవడం, చేరువలో లేకపోవడము.